ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఆడవాళ్ళ కట్టు ఇలా ఉండకూడదు, సో కొన్ని అభ్యంతరకర అన్న మాటలు ఇప్పుడు దాని మీద పెద్ద ఎత్తున తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. చాలామంది డైరెక్టర్లు, యాక్టర్లు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్స్ కూడా స్పందిస్తున్న పరిస్థితి. సో ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్, ఆయన ఉద్దేశం కరెక్టా, ఆయన అన్న మాటలని తప్పబడదామా ఏంటనేది మాట్లాడదాం. మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ అండ్ బీజేపీ స్టేట్ లీడర్ సుంకర మౌనిక గారు. నమస్కారం మేడం. జీ నమస్తే. మౌనిక గారు, ఎలా చూస్తారు అసలు శివాజీ కామెంట్స్ ని? అది మంచి విషయము. కాకపోతే కొంచెం వైల్డ్‌గా చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పిన దానిలో తప్పేం లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఇప్పుడు చూడండి, ఎక్స్‌పోజింగ్ చేయని మహిళలకు కామన్ గదండీ. ఎవరైనా గూడా అందరిని మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటేలా ఉంది. కొందరు ఎక్స్‌పోజ్ చేస్తారు, కొందరు ఎక్స్‌పోజ్ చేయరు. అంతే డిఫరెన్స్. కాకపోతే ఆయన ఒపీనియన్‌లో ఎక్స్‌పోజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం, చేసే వాళ్ళకి ఇవ్వము అన్నట్టు ఆయన చెప్పారు. అది స్టాండర్డ్ అండ్ కామన్ గదా! ప్రతి ఏ హస్బెండ్ గూడా తన వైఫ్‌ని ఎక్స్‌పోజ్ చేయించాలి అని చూడరు. ఈవెన్ ఒకవేళ ఫీమేల్ యాక్టర్‌ని గూడా మ్యారేజ్ చేసుకున్నాక ఐశ్వర్య రాయ్ లాంటి హీరోయిన్‌ని గూడా వాళ్ళ హస్బెండ్ పొసెసివ్ అయిపోతారు. ఎగ్జాక్ట్‌లీ. అది ఏమంటారు, ఆ జాతి లక్షణం. అండ్ దే ఎక్స్‌పెక్ట్ అదర్ వుమెన్ ఆల్సో ఇన్ అ డిగ్నిఫైడ్ ఫార్మ్, డిగ్నిఫైడ్ లుక్. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. దానిలో తప్పేం లేదు. ఒకటి. 2 మీరు పాత సినిమాలలో చూస్తే టైమ్స్ హావ్ చేంజ్డ్. పాత సినిమాలలో సావిత్రి గారు, అట్లాంటి జమున గారు వీళ్ళు యాక్ట్ చేసినప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే వాళ్ళు వేరే సెపరేట్ ఉంటుండే, హీరోయిన్స్ సెపరేట్ ఉంటుండే. ఎందుకంటే హీరోయిన్స్ ని ఒక వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం లేదా వాళ్ళతో కనెక్ట్ అవ్వడం ఉండేది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హీరోయిన్లే ఐటమ్ సాంగ్లు చేస్తున్నారు. సో టైమ్ హ్యాస్ చేంజ్డ్. కాబట్టి ఆయన పాయింట్ లో ఆయన చెప్పిన దానిలో తప్పేం లేదు. వైల్డ్ గా చెప్పారు అనేది ఒకటి మాత్రమే పాయింట్. కానీ చాలా మందికి దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. లైక్ యాంకర్ అనసూయ కావచ్చు, అండ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ సింగర్ చిన్మయి శ్రీపాద కావచ్చు. శ్రీపాద గారు అయితే మరి అమ్మాయిలు చీరలు కట్టుకుంటే మీరు ధోతి కట్టుకుంటారా? అండ్ యాంకర్ అనసూయ విషయానికి వస్తే నా బాడీ నా ఇష్టం అంటూ ఆవిడ స్టేటస్ పెట్టారు, స్టోరీ పెట్టారు. ఆమె ఏమి అనలేదు కదా. ఆమె అట్లా చెప్పుకుంది. అంటే మరి అనసూయ గారు వాళ్ళ హస్బెండ్ ఉన్నంత బ్రాడ్ గా బయట అందరు ఉండరు. కాబట్టి అట్లాంటి ఆమె లాంటి, ఆమె హస్బెండ్ లాంటి ఎక్సెప్షనల్ బ్రాడ్ పీపుల్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవద్దు. ఇంకా నార్మల్ గా వేరే వాళ్ళు ఎవరు అన్నారని మీరు అంటున్నారు? చిన్మయ్య గారు అన్నది యాక్చువల్ గా ఐ థింక్ నిధి యాక్ట్రెస్ మీద మొన్న ఆమె మాబ్ లోకి వెళ్ళినప్పుడు ఆమె మీద జరిగిన దానికి అన్నది. సో మాబ్ లోకి వెళ్ళినప్పుడు అట్లా చేయడము అనేది దాన్ని దీన్ని కంపేర్ చేయదు. అది డిఫరెంట్ థింగ్, ఇది డిఫరెంట్ థింగ్. అంటే మౌనిక గారు, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అబ్బాయి చూసే విధానం మారాలంటారా, లేకపోతే ఆడవాళ్ళు కట్టుకునే ఆ వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి నిండుగా ఉండాలంటారా? 2 అండి. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి చూసే విధానం మారాలి అని చెప్పినప్పుడు నువ్వు మన సంస్కృతిలో మనం ఏం చెప్తామంటే నీ భార్య తప్ప మాతృవత్ పరదారేషు అని చెప్తాం. మాతృవత్ పరదారేషు అంటే పరస్త్రీని తల్లిలాగా చూడమని చెప్తున్నారు. అంటే ఆ పరస్త్రీ నిన్ను కవ్విస్తుంది అనుకోండి, తల్లిలాగా ఎట్లా చూడగలరు? చూడలేరు. ఒకవేళ ఆ పరస్త్రీ డిగ్నిఫైడ్ గా ఉందనుకోండి, పట్టు చీర కట్టినా, కాటన్ చీర కట్టినా, నిండుగా గంభీరంగా అట్లా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మాతృవత్ పరదారేషు అనేది చేయగలం. ఇప్పుడు ఒక పర్సన్ బాగా ఎక్స్పోజింగ్ చేసే వ్యక్తికి ఈ స్టేట్మెంట్ నచ్చదు. ఎందుకంటే ఆమె జాబే ఆమె బాడీ కదా. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ప్రాస్టిట్యూట్స్ ఉన్నారు, వాళ్ళకి స్టేట్మెంట్ చెప్పింది అనుకోండి, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంటే వాళ్ళ బాడీ. వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఇక గ్లామర్ ఫీల్డ్ కావచ్చు, లేదా అట్లాంటి ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు, దాని ద్వారా వచ్చే లైక్స్ కి ఆనందపడే వాళ్ళకు
అది తప్పుగా ఏం అనిపించదు. ఉమ్, సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆర్ యూ ఇంటూ. ఉమ్, ఇప్పుడు మీరు ఒక డిగ్నిఫైడ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి స్టేట్మెంట్ చూపిస్తే వాళ్ళకి స్టేట్మెంట్ నచ్చుతది. ఉమ్, అట్లా కాకుండా ఎక్స్‌పోజింగ్ ఫీల్డ్‌లో, ఆ గ్లామర్ ఫీల్డ్‌లో ఉండే వాళ్ళకి ఈ స్టేట్మెంట్ నచ్చదు. ఎందుకంటే ఉమ్, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ దేర్ బాడీ. ఉమ్, కాబట్టి వాళ్ళకి నచ్చదు. ఉమ్, పాయింట్. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మెన్ బాగా సొసైటీలో ఎట్లా ఉంటదంటే మగవాళ్ళని క్రూయల్‌గా, మగవాళ్ళని ఒక షావినిస్ట్‌గా చెప్పడం. విమెన్ ఉమ్, ఎప్పుడు గూడా విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం. ఇట్లాంటివి మనం చూస్తుంటాం. ఏదైనా ఒక డిబేట్ జరిగినప్పుడు, ఒక ఉమ్, సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు, ఫీమేల్ దగ్గర పాయింట్ ఎక్కడైతే ఎండ్ అయిపోతదో పాయింట్స్ ఎండ్ అయిపోయినప్పుడు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. ఉమ్, నేననేదేంటంటే డోంట్ ప్లే ద విక్టిమ్ కార్డ్. ఈక్వల్ టు మెన్ అన్నప్పుడు బీ లైక్ ఈక్వల్. ఉమ్, ఆర్ ఎల్స్ సుపీరియర్ టు మెన్ అనుకున్నప్పుడు బీ ఇన్ యువర్ లిమిట్స్. ఉమ్, మనకు కూడా మన నాగరికతలో మనం చెప్తుంటారు. పితా రక్షతు కౌమారే భర్త రక్షతి యువని రక్షంతి సావిరే పుత్ర నా స్త్రీ స్వతంత్రం అర్హతి. అక్కడ స్వతంత్రం లేదు అంటే నీకు స్వేచ్ఛ లేదని కాదు. స్వేచ్ఛ వేరు. స్వ ఇచ్ఛ అంటారు స్వేచ్ఛను. స్వతంత్రము అంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేవు కాబట్టి యూ నీడ్ అ బాడీ గార్డ్ బై యువర్ సైడ్. ఆ బాడీ గార్డ్స్ ఎవరు? పిత, తండ్రి. తర్వాత పెళ్ళైనాక భర్త. భర్త చనిపోయిన తర్వాత అప్పుడు కొడుకు. వీళ్ళందరూ మనకు బాడీ గార్డ్స్. అట్లాంటప్పుడు బాడీ గార్డ్స్ కి డిస్టర్బ్ అయ్యి అంటే ఇప్పుడు మంచి రివీలింగ్ గ్లామరస్ బట్టలు వేసుకొని వెళ్ళినప్పుడు భర్తతో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక నలుగురు అబ్బాయిలు ఉన్నారు అనుకో, ఆ భర్తను కొట్టేసి ఈమె మీద ఏమన్నా చేయొచ్చు. కాబట్టి బాడీ గార్డ్ కి అనుకూలంగా, బాడీ గార్డ్ కి ప్రొటెక్టివ్ గా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఆలోచించుకొని మనం మన వస్త్రధారణ ఉండడం అనేది మంచిది అని నా ఒపీనియన్. పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా ఒక చీర కట్టుకొని ఒక మహిళ అక్కడ తిరిగితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. ఆడ మగ అందరూ చూస్తారు. చీరకున్న ప్రాధాన్యత అది. ఇప్పుడు ఆ చీరను కూడా అసభ్యకరంగా వేసుకోవడం అనేది చూస్తున్నాం మనం చాలా మంది. కాబట్టి గ్లామర్ ని వల్గర్ గా చేస్తున్నారు. చీర ఇస్ అ గ్లామర్ థింగ్, నో డౌట్. ఆడవాళ్ళు పంజాబ్ డ్రెస్లు వేసుకునే దానికన్నా, ఫ్రాక్లు వేసుకునే దానికన్నా, మిడ్డీలు స్కర్ట్లు వేసుకునే దానికన్నా చీరలో చాలా సెన్షియస్ గా అనిపిస్తుంది. దాన్ని వల్గర్ గా చేసుకుంటూ వెళ్తున్నారు చాలా మంది, అందరు కాదు. ఇప్పటికీ కూడా డీసెంట్ క్లోతింగ్ వేసే విమెన్ చాలా మంది ఉన్నారు. కాబట్టి అందరినీ అంటే మేడం జనరలైజ్ దీంట్లో చేయడానికి ఇప్పుడు యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ పరంగా ఒక ఆడవాళ్ళు యాంకర్లు కావచ్చు, సింగర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు రెస్పాండ్ అయ్యారు అంటే ఓకే ఫెమినిజం పాయింట్లో మాట్లాడారు అనుకుందాం. ఆర్జీవి లాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి, లేకపోతే హీరో మంచు మనోజ్ లాంటి వాళ్ళు వచ్చి ఆ వ్యాఖ్యల్ని నేను క్షమాపణలు కోరుతున్నా ఆయన తరపున అన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు కంప్లీట్గా శివాజీ తప్పైపోయినట్టే కదా. ఇట్లా మీరు రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు నాకు అర్థం కాలేదు. అంటే రామ్ గోపాల్ వర్మ గారు శివాజీ గారిని డిఫెండ్ చేశారు. అట్లా ఎట్లా అవుతుంది మరి, మీ ఇంట్లో వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు అలా ఉండాలని కోరుకుంటాం, కానీ అది ఇంటి వరకే సాధ్యం, మన ఇది వేరే వాళ్ళ మీద రుద్దాలంటే కుదరదు అని చెప్పి ఆర్జీవి గారు అన్నారు. మంచు మనోజ్ గారు ఏమన్నారంటే ఆయన వ్యాఖ్యలకి నేను క్షమాపణ చెప్తున్నా మహిళా లోకానికి అని ఆయన డిఫెండ్ చేశారు. ఇప్పుడు కార్నర్ శివాజీ అయినట్టు కదా. అయితే ఇక్కడ రెండు చూడాలండి. రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఫీమేల్ ని చాలా సెన్షియస్ గా, సెక్షువల్లీ అపీలింగ్ గా చూపించడంలో ఆయన ఎక్స్పర్ట్. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఊర్మిళ మటోన్కర్ ఫిలిమ్స్ నుంచి. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు దాన్ని, ఎందుకంటే ఆయనే బిజినెస్ అది. ఆయనకు ఒక మంచి ఫిగర్ ఉన్న అమ్మాయి రావడం వల్ల, ఆయనకు చూపించుకోవడం వల్ల, ఆయనకు ఆ యాంగిల్స్ వేరే యాంగిల్స్లలో ఎంత చూపించడం వల్ల ఆయనకు కూడా కమర్షియల్ హిట్ ఉంది. ఓకే. 2 శివాజీ తరఫున మంచు మనోజ ఆయన ఎవరో అన్నారు అంటున్నారు కదా. ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఆయన సారీ చెప్పాలి. ఈయన సారీ చెప్పుకోవడం ఈయనకి ఏం అవసరం అక్కడ? అంటే నాట్ రిక్వైర్డ్ అండ్ అన్నెసెసరీ అండ్ ఇట్స్ ఏమంటారు సెన్స్లెస్ థింగ్. ఇప్పుడు శివాజీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆయన చెప్పాలి సారీ. ఆయన తరఫున ఈయన సారీ చెప్పడం ఇల్లాజిక్ అండ్ బేస్లెస్. రైట్. థ్యాంక్ యూ మౌనిక గారు. అప్పుడు మీరు అన్నట్టు ఆయన ఏమని చెప్పొచ్చు అంటే నాకు గ్లామర్ గా ఉండే విమెన్ ని చూడడం ఇష్టం, అందం అనేది హుందాగా ఉండాల్సిన అవసరం లేదు, రివీలింగ్ గా ఉండడం అంటే నాకు ఇష్టం అని చెప్పాలి. అంతేగాని
శివాజీ గారి స్టేట్మెంట్స్ కి నేను సారీ చెప్తున్నా అంటే హూ ఆర్ యూ? ఉమ్, ఆయన ఒపీనియన్ శివాజీ, ఆయన ఒపీనియన్ ఆయనది. ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు women లో ఉన్నారు, men లో ఉన్నారు. obviously, ఈయన ఫస్ట్ ఎందుకు ఆయన తరపున ఈయన ఎందుకు సారీ చెప్పాలి? ఈయన తరపున వకాలతా పుచ్చుకోవడానికి ఆయన ఏమి ఈయనకి రాసి ఇవ్వలేదు కదా, వకాలత్ పేపర్ ఏం సైన్ చేయలే కదా. సో ఇట్స్ అ స్టూపిడ్ స్టేట్మెంట్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే హీఈస్ అ డైరెక్టర్. ఆబ్వియస్లీ ఆ డైరెక్టర్ హీరోయిన్ ని, ఐ మీన్ నేను వాళ్ళని హీరోయిన్ అన్నాను, ఒక ఫీమేల్ యాక్ట్రెస్ ని ఆ సెన్షుయస్ యాంగిల్స్ లో చూపించడం అనేది ఒక డైరెక్టర్ పని. కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు ఆ స్టేట్మెంట్ ని తప్పు పట్టడంలో సెన్స్ ఉంది. థ్యాంక్ యూ మౌనిక గారు. సో ఇది సుంకర మౌనిక గారి అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.